హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో, ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏందంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఆల్మోస్ట్ అయితే వచ్చేసాయి. ఇక మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది జనవరి 1న అయితే పంపిణీ అయితే చేయడం లేదు. సో, జనవరి 1న పెన్షన్ పంపిణీ అనేది రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది మళ్ళీ ఈ తేదీ నుండి అయితే చేస్తామని చెప్పేసి మనకు ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అలాగే పెన్షన్లు మీరు తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్లి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎక్కడికి వెళ్లి తీసుకోవాలి ఏంటి? అయితే ఈ పెన్షన్ల పంపిణీ ఎందుకు రద్దు చేశారు? పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే గనక వెంటనే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలు తెలుసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేవి ప్రతి నెల 1వ తేదీన అయితే పంపిణీ అయితే చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. అలాగే మనకు ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ కూడా ఉంది. అయితే ప్రతి నెల 1వ తేదీన ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా గానీ, సో ఏదైనా సెలవు దినం ఉంటే గనక తప్పనిసరిగా ఆ ముందు రోజు అనేది మేము పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు మనకు జనవరి 1వ తేదీన మనకు నూతన సంవత్సరం కాబట్టి అంటే న్యూ ఇయర్ కాబట్టి అయితే మనకు జనవరి 1న ఈ పెన్షన్ల పంపిణీ అనేది పంపిణీ అయితే చేయరు. ఎందుకంటే ఆ రోజు హాలిడే అయితే ఉంటుంది కాబట్టి. సో, గ్రామ మరియు వార్డు సచివాలయం స్టాఫ్ ఏదైతే ఉందో సో వాళ్ళకి కూడా సెలవు దినం ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే ఇక జనవరి 1న పంపిణీ అయితే చేయరు. అయితే మనకు రేపు అనగా డిసెంబర్ 31వ తేదీన ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేపడతారు. అలాగే డిసెంబర్ 31న పూర్తిగా డిసెంబర్ 31న పంపిణీ అయితే చేపట్టిన తర్వాత నెక్స్ట్ మనకు 1వ తేదీన అయితే పంపిణీ అయితే చేయరు కాబట్టి ఇక మనకు జనవరి 2వ తేదీన మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. ఎవరైనా దూరాభారం ఎక్కడైనా ఉంటే గనక తప్పనిసరిగా మీరు పెన్షన్లు అనేవి వచ్చి తీసుకోండి. సో, ఇదండి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి. ఆల్రెడీ డబ్బులైతే వచ్చేసాయి. గ్రామ మరియు వార్డు సచివాలయం అధికారులు కూడా ఈ డబ్బులనేది విత్‌డ్రా చేసుకున్నారు. సో, ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.